Hi everyone. Welcome to the SARC News today. Let's in Telangana's Alaibalai festival is very famous. Former Governor Bamdaru Dattatreya and his daughter Vijayalaxmi both are conducted a Alaibalai festival program in Granly. This Alaibalai festival they're conducting since 20 years. Now see the felicitations and speeches from leaders and attendees. For more new updates, subscribe to SARC News today. మన మందకృష్ణ మాదే గారు మొత్తము ఆంధ్ర తెలంగాణలోనే ఎంఆర్పిఎస్లో ఉద్యమం చేసి విజయం సాధించినటువంటి గొప్ప నేత. వారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించే ఉద్యమానికి పద్మశ్రీ ఇవ్వడం ఇది మనందరికీ చాలా సంతోషమని నేను వారిని సభాముఖంగా అలైబాయ్ ద్వారా సన్మానిస్తున్నాను. అందరికీ నమస్కారం. మన బండారు అందరికీ పొందు, అందుకే అందరూ వచ్చాం. ఎలాబాయికి ఆయన ఫ్యాషన్ ఫైట్ ఇంకోరికి కొన్ని రాదు సార్ భారతదేశంలో. ఇది అతీతమైనటువంటి కలయిక అంటున్నారు. రాజకీయాలు అతీతం ఉండదు, ప్రతిదీ రాజకీయం లేకుండా ఏది ఉండదు. రాజకీయ సమైక్యతతోనే దేశాన్ని కాపాడాలా, రాజకీయ సమైక్యతతో రాజ్యాంగాన్ని కాపాడాలా. The Chief Medical Director of Sharath Max Vision High Hospital, FACO emulsification ఉపయోగించి 1,63,188 cataract surgeries చేయడం జరిగింది. వరంగల్ జిల్లాలోని 44 గ్రామాలకు దత్తత తీసుకొని 18,673 ఉచిత శస్త్రచికిత్సలు చేశారు. 16 గ్రామాలను నివారించదగిన అంధత్వం లేని గ్రామాలుగా ప్రకటించారు. It's an honor to have you us today with yourself. Thank you so much. పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాను. ఫిబ్రవరి 1981 ఫ్యామిలీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్. ఆయన 2015 నుండి భారత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 1992 నుండి కేర్ మోడల్ హై స్కూల్ నడుపుతున్న మనీరా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు. ఆయన ఒక సామాజిక కార్యకర్త మరియు క్రీడాకారుడు. श्री अर्जुन सिंह मेघवाल जी से मैं प्रार्थना कर रहा हूँ कि इस हमको आशीर्वाद देने को प्रार्थना कर रहा हूँ. మారం పవిత్ర గారు భారతీయ గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ద్వారా తెలంగాణలోని సూర్యాపేట నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందారు. సూర్యాపేటలోని ZPHS పెన్పహాడ్లోని సైన్స్ మరియు బయాలజీ బోధన చేస్తున్నారు. ధన్యవాదాలు పవిత్ర గారు. అల్లాయి బల్లాయి के इस कार्यक्रम में ముందు మనం చూస్తున్నాము. దానికి ప్రతీక మన హనుమంతరావు గారు కూడా పెద్దలు రాజ్యసభ మాజీ రాజ్యసభ సభ్యులు కూడా వారు మన ఉద్దేశించి మాట్లాడుతూ అలైబలై కమిటీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్న దీప శిల్ప ఇద్దరు పేరు చదవం రండి. హనుమంతరావు అన్న చింతకింది మల్లేశం గారిని సన్మానించవలసిందిగా దత్తాత్రేయ గారిని కోరుతున్నాము. చింతకింది మల్లేశం గారు నీ సన్మానం అయినాక మాట్లాడుతుంది. సన్మానం ఒక దిక్కు, స్పీచ్ ఒక దిక్కు, ఎట్లా నడుస్తుంది రెండు ఒకేస్తుంది కనుక సన్మానం అని ఆపు, లేకుంటే నన్ను అన్నాపు. ఓకే, సన్మానం బద్ద అయితే నేను మాట్లాడతాను, లేకుంటే అప్పటిదాకా మాట. ఇప్పటికే నేను 10:30 నుంచి ఉన్నా చూడు. అలయ్ బలయ్ అంటేనే దత్తన్న గుర్తు వస్తాడు. విజయలక్ష్మి అధ్యక్షత వహిస్తుంది, ఆమె దత్తన్న కూతురు. ఈ సభకు ఈ అలయ్ బలయ్కు సినిమా వాళ్ళు వచ్చారు, మాజీ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు, అదేవిధంగా గవర్నర్లు వచ్చారు, మాది ఏది
చీఫ్ జస్టిస్ కూడా రావడం జరిగింది. పార్లమెంట్ మెంబర్లు వచ్చారు, శాసనసభ్యులు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. విశేషం ఏంటంటే మా దత్తన్న కోరుతున్నా ఏమిటంటే దత్తన్న ఇక్కడ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర సెపరేట్ అయినా కూడా ఆ కల్చర్ను కొనసాగిస్తున్నామంటే మా దత్తన్న ఆలోచనే. కానీ ఈ కల్చర్ ఆంధ్రలో కూడా గత 21 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దత్తన్న గారు అలైబలై మొదలు పెడితే అంచెలంచెలుగా ఈ అలైబలై ఎంత పాపులర్ అయిందంటే దసరా రావడంతో ఇక మనకు దత్తన్న పిలుస్తాడు, అలైబలై పెడతాడు. బోటి మొదలు పెడితే కార్యం వరకు కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి అది కోడి కావచ్చు, చేప కావచ్చు, గొర్రె కావచ్చు, ఇవన్నీకి అలైబలై. అయితే నేను ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ దసరా వచ్చిందంటే అలైబలై అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం. పాత తగాదాలు కానీ పాత కొట్లాటలు కానీ ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి. మన పక్క రాష్ట్రం ఉంది రాయలసీమ. నేను మీ విజయలక్ష్మి గారిని కోరుతున్నా, నెక్స్ట్ అలైబలై ఏది రాయలసీమలో జరగాలి. ఆడ ఇటోడు ఇటు అటోడు అంటే నేను అడిగిన గతంలో, అరే ఎందుక మీ పంచాయతీ అంటే, అరే మీ కల్చర్ వేరే, కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ అలైబలై అంటారు. మా దగ్గర ఇటో అటో నియమం ఇదే ఎక్కడ పంచాయతీ బాబు. అందుగురించి విజయలక్ష్మి అక్కడ మొదలు పెట్టాలి. ఎందుకంటే చాలా మంది ఈనాడు అన్ని పార్టీలు వచ్చాడు. అట్లనే మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చాడు, మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు, అన్ని పార్టీల సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీల వాళ్ళు వచ్చాము. మా దగ్గర కూడా కల్చర్ అంబర్పేటలో ఎలక్షన్ అప్పుడే పార్టీలు పండుగలప్పుడు వచ్చిందనుకో దసరా అందరం కలిసి పనిచేస్తాం. అదే ఆలోచన ఇక్కడ నువ్వు చాలా ఇంప్రూవ్ చేసినావు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఏది అలైబలై ఎందుకంటే మా దత్తన్న గుర్తొస్తాడు. అదే మీ కూతురు విజయలక్ష్మిని వచ్చే అలైబలై రాయలసీమలో చేయండి. కర్నూలులో చేస్తారా, కడపలో చేస్తారా, అనంతపూర్లో చేస్తారా, చిత్తూరులో ఏమైనా ఒక దగ్గర చేయాలి. ఆడ ఒకటే పని, కొట్టుకోవడం చంపుకోవడం, కొట్టుకోవడం చంపు, ఇదే ఎక్కడ పంచాయతీ బాబు. దీని కల్చర్ మార్చాలి. అదేవిధంగా యూపీలో కూడా ఆడ కూడా ఇదే కల్చర్ ఉన్నది. ఫ్రాక్షనిజం పోవాలంటే, అదేవిధంగా ఫ్రాక్షనిజం తగ్గించాలంటే అలైబలై విజయలక్ష్మి నెక్స్ట్ ఇయర్ అక్కడనే పెట్టాలి. అందరూ మేమందరం వస్తాం, ఆ కల్చర్ను మారుతాం, అందరం కలుగుతాం. ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీ, ఆ తర్వాత పండుగలు వచ్చినాయనుకో అందరం ఒకటే. ఈ కల్చర్ నీ కూతురుకు చెప్పు, విజయలక్ష్మికి చెప్పు. నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా రాయలసీమలో పెడితే అక్కడ కూడా కల్చర్ లో మార్పు వస్తుంది. అక్కడ కూడా అలైబలై చేస్తే కలిసిమెలిసి ఉంటారని కోరుతూ మరొకసారి దసరా శుభాకాంక్షలు. మంచి వర్షాలు పడ్డాయి, మంచి పంటలు పండించుకుంటున్నారు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి ఏది రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా ఏది కులంగా చేసి 42% ఇస్తే దానికి కూడా అడ్డం పడుతున్నారు. రాబాయి ఎందుకు రాబాయి మీకు కాలే 10% ఈడబ్ల్యూసీ అగ్ర కులాల్లో ఉంటే మేము మాట్లాడలే, దానికి ఎందుకో మేము బతుకొద్దారే బాయ్. అదేవిధంగా ప్రియాంక ఏమన్నది ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ అంటే సాగర్వాడు, బంగారవాడు, ఏర్కల్లోడు వాళ్ళకు కూడా పైకి తేవాలంటున్నాం. ఇక నేను పొలిటికల్ గా మాట్లాడకుండా తప్పనిసరిగా అలైబలై నెక్స్ట్ ఇయర్ ఎక్కడ 7 ఇయర్ రాయలసీమల కర్నూలులో పెడతారా, అనంతపురంలో పెట్టు. నేను ఆడొచ్చి మాట్లాడతా, అక్కడ కూడా అలైబలై కలిసి ఉండాలి. ఈ ఫ్రాక్షన్ మీద పోవాలి.
ఈ కొట్లాటలు పోవాలి, ఈ సబ్బు కూడా పోవాలని కోరుతూ మరొకసారి మా దత్తన్న అంటేనే అదే తెలుస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. పెద్దలు గౌరవ శ్రీ ఈటల రాజేందర్ గారిని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ మా అలైబలే కమిటీని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. చాలా సంతోషము. 21 సంవత్సరాలుగా నిరంతరంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులని ఒక వేదిక మీదకి జమ చేసినటువంటి ఏకైక నాయకుడు ఇవాళ ప్రతిరూపంగా ఉన్నటువంటి మహనీయుడు దత్తన్న. ఈ రోజులలో పార్టీల మధ్య బాతలు తీసుకుంటున్న ఈ రోజులలో ఒక పార్టీ నాయకులు ఇంకొక పార్టీ నాయకులతో మాట్లాడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో అన్ని పార్టీల నాయకులను ఒక వేదిక మీద తీసుకున్నటువంటి సత్తా శక్తి ఒక దత్తన్నకు మాత్రమే దక్కింది. దత్తన్న నేను గతంలో బయట ఉన్నప్పుడు దత్తన్న గొప్పతనం తక్కువ తెలుస్తుండే, కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత దత్తన్న యొక్క ఆచరణ, ఆయన వ్యవహార శైలి, ఆయన పనితీరు, ఆయన మనుషులను ప్రేమించే పద్ధతి చూసిన తర్వాత దత్తన్న ఇంత గొప్పవాడా అని చెప్పి నేనే అప్పుడపడ్డా. మాలాంటి వాళ్ళం దత్తన్న లాంటి ఆ మానవ సంబంధాల అల్లికని, దత్తన్న లాంటి మానవతావాదిని, దత్తన్న పేర్లను ఎక్కడ చేతితే ఎక్కడ గొంతెత్తితే నేనున్నా అని చెప్పి దత్తన్న వారి యొక్క ఆచరణ మాకు కూడా ఒక ఆదర్శంగా ఉంటే కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఈరోజు నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రులైనటువంటి శ్రీ పొన్నం అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా విచ్చేశారు. వారికి కూడా అలైబలే కమిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని అలైబలే కార్యక్రమంలో ప్రసంగించవలసిందిగా, అదే రకంగా మా అలైబలే కమిటీని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు, విజయలక్ష్మి గారు, వేదిక పడినటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మిగతా పెద్దలందరికీ, ముందున్న మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. దసరా పండగ తెలుగు వారికి, తెలంగాణ వారికి ఒక గొప్ప పండగ. చెడు మీద దుష్టుని విజయించినటువంటి సందర్భం జరుపుకునే దత్తాత్రేయ గారు జరిపేటటువంటి దసరా పండగ తర్వాత జరిపేటటువంటి అలైబలే కార్యక్రమం తెలంగాణ ప్రజల మెజారిటీ ప్రజల గుండెల్లో ఉంది. దత్తన్నం చూస్తే రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం. దత్తన్న నాకు 77 నుంచి పరిచయం. నిజామాబాద్కి శాఖ నిర్వహించడానికి వచ్చేవారు. అప్పటి నుంచి వాడు నేను అనుసరిస్తూ ఉన్నాను. అందరి వాడు, అన్ని పార్టీల వాడు. ఆయన ఒక పార్టీకి ప్రతిత్వం వహించిన మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తాత్రేయ గారు. వాళ్ళు నాకు సత్కరించిన తర్వాత వారితో అలైబలే తీసుకున్నప్పుడు నాకు పెద్దన్న ఆశీర్వాదం దొరికినట్టుగా ఉంది తప్ప వేరొకటి కాదు. ఇది మహోన్నతమైన కార్యక్రమం. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకి, కుల మతాలకు అతీతంగా అందరినీ కలిపే ఒక వేదిక. కొన్నేళ్ల నుంచి ఈ వేదిక నడుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ వేదిక నడవాలి. రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వరకే నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
ఆ దశగా ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట కూడా ఇస్తుందో మనవి చేస్తా ఉన్నాను. దత్తన్న నిర్వహించే ఈ అలై బలై కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం అవే కాకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉంది. మనమందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే సుఖము, కలిసి ఉంటేనే సమాజం అనే ఒక మెసేజ్ని ఈ అలై బలై కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం దత్తన్న గారు ఇస్తున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ అలై బలై కమిటీ వారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, పార్టీలకు అతీతంగా మా అందరికి కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజానికి అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ధన్యవాదములు. సన్మానం చేస్తాము. నిమ్మకుల కూడా మాట్లాడతారు. కృష్ణయ్య గారు రారు, కృష్ణయ్య గారు, అలాగే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మిగతా ఇంకా ముఖ్యమంత్రి గారు వారు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేరే కార్యక్రమంలో బిజీ ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమం చేసుకొని వస్తారని సమాచారం ఇచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా శాంతియుతంగా ఉండి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కవిత గారిని మా అలై బలై కమిటీ ఫౌండర్, అదే రకంగా మా చైర్మన్ గారు అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు మేడం కవిత గారిని సన్మానిస్తున్నారు. అట్లే కవిత గారు కూడా దత్తాత్రేయ గారిని సన్మానిస్తున్నారు. ఈ అలై బలై కార్యక్రమంలో వారు సన్మానిస్తున్నారు. ఇప్పుడు మా విమలక్క గారు మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. విమలక్క గారు జాగివ్వండి అమ్మ, కొద్ది రాజేంద్ర జరగండి, అక్క జరగండి. విమలక్క రండి, క్లియర్ కానీ మా జరగండి కొద్దిగా. అదే స్పీకర్స్ మాట్లాడాలి కొద్దిగా, మీరు జరుగుతుంది అవుతుంది. కలవండి మరి ఎంతసేపు చెప్తాం? 2 గంటల పొన్నం ప్రభాకరణ మాట్లాడతాడు. మనందరి బాధ, మనకేదైనా రోడ్లు కావాలన్నా, లైట్లు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా అన్నిటికీ మంత్రివర్యులు అఫీషియల్గా వారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నాం. మన సాంప్రదాయాలను, ఆచారాలను, మన సంస్కృతిని 10 కాలాల పాటు వచ్చే తరం తెలుసుకోవాలని దసరా మరునాడు అలాయ్ బలాయ్ పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దత్తాత్రేయ గారి, అదేవిధంగా సోదరిమణి ఈరోజు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విజయలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి, అంటే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులందరికీ కూడా దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా దత్తన్న పక్షాన కూడా అలాయ్ బలాయ్ శుభాకాంక్షలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీల ఎజెండాతోటి ఎవరికి దారి వారే యమునా తీరే అని ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదంతో పోయే సందర్భంలో తెలంగాణకు ఒక నినాదం, ఐక్యంగా తెలంగాణ సాధనకు అందరూ కలిసి ఉండాలని, దాంతో పాటుగా తెలంగాణ వంటకాలు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆచారాలు కావచ్చు, మన భాష కావచ్చు, తెలంగాణ యొక్క విధి విధానాలు మొత్తంగా భవిష్యత్తుకు ఉండాలి, మార్గదర్శకత్వంగా వచ్చి యువతరానికి చెప్పి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి దసరా మరణ నిర్వహించేటువంటి ఒక ఆనవాయితీగా మరి దత్తాత్రేయ గారు తీసుకున్నారు. ఈసారి విజయలక్ష్మి గారి నాయకత్వంలో అందరూ కూడా రాజకీయాలకు ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీద కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ యొక్క గౌరవ మర్యాద భవిష్యత్ తరానికి ఇవ్వాల్సినటువంటి ఆలోచనకు అనుగుణంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలో అన్ని జిల్లాలు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఒక పోటీ. తెలంగాణ ఉద్యమంలో
ఆమె గొంతుగానే